హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసిద్దాం రండి. వెజ్ మంచూరియా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బేషన్ అయితే తీసుకున్నానండి. అందులోకి ఇక్కడ చూస్తున్నారా, ఒక పెద్ద కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తరుగు అయితే వేసేసాను. దానికంటే చిన్న కప్పు క్యారెట్ తురుము అండి. సో చక్కగా తురుముకున్న క్యారెట్ అయితే యాడ్ చేసేసాను. ఒకసారి చేత్తో ఈ రెండింటిని కూడా ఒకసారి కలిపేసుకోండి. చూడండి, క్యాబేజీ అలాగే క్యారెట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి. ఇందులోనే ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా మనం కలిపేసుకోవాలండి. మనకి క్యాబేజీలో వాటర్ లెవెల్ అనేది ఉంటుంది కదా, సో చక్కగా పిసుక్కుంటూ బాగా కలుపుకోవాలండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, అంతా కూడా బాగా పిసుకుతూ కలిపిన తర్వాత చూడండి వాటర్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి మైదా పిండి అలాగే కార్న్‌ఫ్లోర్‌ని అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గుప్పెడు మైదా పిండి అయితే తీసేసుకున్నాను. సేమ్ ఒక గుప్పెడు కార్న్‌ఫ్లోర్‌ని అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ క్వాంటిటీ ఏం చెప్పట్లేదండి. జస్ట్ మనం కలుపుకొని ముద్దలాగా వస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇంకా లిక్విడ్ లాగా అనిపిస్తే మరొక 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, మరొక 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసేసుకోవచ్చు. జస్ట్ మీకు బాల్స్ లాగా రావాలి. సో అందుకని ఆ 2 పిండిలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇక్కడ మీకు చూస్తున్నారా, బాల్స్ లాగా చేయడానికైతే వస్తుంది నేను కలిపిన పిండి. సో ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని సో ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఇక్కడ చేతిని ఒకసారి అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. సో బాల్స్ చుట్టడానికి కష్టమవుతుంది. సో మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేయొచ్చు, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో అయితే చేస్తున్నాను. ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకోండి. మొత్తం పిండిని అంతా కూడా మంచూరియా బాల్స్ లాగా చేసేసుకోండి. చూస్తున్నారు కదా, చక్కగా వస్తున్నాయి బాల్స్ లాగా అయితే. సో నేను పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో ఈ సైజులో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ అన్ని బాల్స్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను తీసుకున్న పిండికి ఒక ప్లేట్ నిండా అయితే మంచూరియా బాల్స్ అయితే వచ్చాయి. సో మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం రండి. సో స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని అయితే హీట్ చేసేసుకోండి. నేను తీసుకున్న ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మనం బాల్స్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఒక వాయికి సరిపడా మంచూరియా బాల్స్ని అయితే వేసేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త టైం తీసుకున్నా సరే కానీ చక్కగా వేపుకోండి. సో మనం తీసుకున్న క్యారెట్ అలాగే క్యాబేజ్ అనేది కాస్త కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఈవెన్గా కూడా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే. సో హడావిడిగా మనం హై ఫ్లేమ్లో పెడితే మాత్రం టేస్ట్ అయితే బాగోదండి. సో మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో ఆయిల్లో నుంచి తీసేసుకోండి. సో ఫ్రై అయిపోయిన మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని మిగతా బాల్స్ని కూడా అదే ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఒక 2 ఆయిల్లో అయితే కాల్ చేసేసాను. సో ఈ విధంగా బాల్స్ అన్నింటినీ కూడా వేసేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అయిపోతాయి. సో ఇవి కూడా వేగిపోయాయి. ఆయిల్లో నుంచి తీసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇందాక మన ప్లేట్లోకి వేసేసుకోండి. సో ఇందులో ఆయిల్ని వేరొక డబ్బాలోకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మాత్రమే ఉంచుతున్నాను. సో మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మరొకసారి స్టవ్ ఆన్ చేసేసుకొని ముందుగా పచ్చిమిర్చి తరుగు వేసేసుకోండి. ఇందులోనే అల్లం ముక్కలు అండి, అలాగే గార్లిక్ అండి చక్కగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆ రెండింటిని వేసేసిన తర్వాత చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ తరుగు అండి. సో ఆనియన్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత అంతా కూడా కలిపేసుకొని మనం వేసిన అల్లం ముక్కలు, గార్లిక్, అలాగే పచ్చిమిర్చి చక్కగా వేగనివ్వండి. ఒక 1 మినిట్ పాటు ఆయిల్లో బాగా వేగనివ్వండి. సో ఇక్కడ వేగిపోయాయి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు టమాటో సాస్ అండి, టమాటో సాస్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బ్లాక్ సోయా సాస్ అండి, బ్లాక్ సోయా సాస్ని యాడ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ టేస్ట్ కోసం ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు సెజ్వాన్ సాస్ అండి సో యాడ్ చేసేసాను. అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. సో ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత కాస్త సాల్ట్ చిటికెడు, అలాగే కొద్దిగా షుగర్ కూడా వేసేసుకోండి చిటికెడంతా. అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ముందుగానే మనం బౌల్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్లో చక్కగా ఉండలేమి లేకుండా కలిపి పెట్టుకోండి. సో కార్న్ ఫ్లోర్ వాటర్ని అయితే వేసేస్తున్నాను. ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని వేసేసుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. సో మొత్తం అంతా కలిపేసుకోండి. నాకు ఇక్కడ ఏమంటారు క్యాప్సికమ్ అలాంటివన్నీ లేవండి ఇంట్లో. సో నేను న్యాచురల్గా చేసేసాను. లాస్ట్లో కాస్త కొత్తిమీర తరుగుని వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. సో మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే అమోఘం అండి, అంత బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అసలు మనం బయట షాప్స్లో కానీ రెస్టారెంట్లో కానీ అస్సలు తినాల్సిన అవసరమేం లేదండి. నేను చెప్పిన విధంగా ఇంట్లోనే తయారు చేసుకోండి, అచ్చం అదే టేస్ట్ని ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం ప్రిపేర్ చేసుకున్న మంచూరియా బాల్స్ని ఈ విధంగా సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోండి. చక్కగా మనం ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా ఉల్లిగడ్డ తరుగుని వేసేసుకొని అలాగే కాస్త లెమన్ని కూడా చల్లుకొని తింటే ఆహా టేస్ట్ అయితే అసలు చెప్పలేమండి, చాలా చాలా బాగుంటుంది. సో నేను మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సో వాళ్ళ కోసం అయితే స్నాక్స్ టైంలో ప్రిపేర్ చేసేసానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఆనియన్స్తో కానీ లేదంటే లెమన్తో కానీ మీరు మంచూరియాని ఎంజాయ్ చేసేసేయచ్చు. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ. ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా మంచూరియాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన రెసిపీస్ని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.